నోటికి అడ్డువదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఒక బాధ్యతాయుతంగా పదవిలో ఉండి అధికారంలో ఉన్న నాయకుల మీద ఎట్లాంటి దుమ్మెత్తి పోస్తున్నారంటే, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ప్రవర్తించారు, అధికారం లేకపోయినా కానీ అదే విధంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళ అసలు ఈ తీరు మారట్లేదు అని చెప్పేసి ఇవాళ రోజున 11 సీట్లకి కూడా పడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులది పద్ధతి మారలేదు. మరి అదే విధంగా నిన్న గుడివాడ అమర్నాథ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి భోగాపురం గురించి మాట్లాడడం జరిగింది సార్. అసలు భోగాపురం గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అసలు ఎక్కడ ఉంది సార్? వాళ్ళు మాట్లాడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం అంతా చేశారని చెప్తున్నారు. మరి వాళ్ళ రోజున మెడికల్ కాలేజీ విషయంలో పీపీపీ విధానం అని చెప్పేసి గోళ్ళు పెట్టి ర్యాలీలు చేసి పెద్ద రాస్తారోకోలు చేసి వచ్చి పరామర్శించడాలు చేసి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అస్తవ్యస్తం చేస్తున్నారు. ఇవాళ రోజున మా పాలన సరిగ్గా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ టైంలో మరి జిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ కంపెనీలకు కానీ ఇట్లాంటి కట్టబెట్టిన చరిత్ర ఎవరికుందండి? మరి చూసుకుంటే సార్ ఇవాళ రోజున అమరావతి మీద కూడా అదే విధంగా ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అమరావతిలో ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఒక మాట ఒకటి గుర్తుపెట్టుకున్నాను సార్,